హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితి కృషి హోమ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. మరి ఈ సంక్రాంతి పండుగ నాడు ఎన్నో రకాలుగా పిండి వంటలు చేసుకుంటాం. అందులో ఈ పప్పు సేగోడలు అనేవి ఒకటి. మరి దీనికోసం తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. తయారు చేసుకునే ముందుగా మనం ఒక స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులోకి 200 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ కాస్త ఇలా లైట్గా వేడెక్కాక ఇందులోకి ఒక చిటికెడు పసుపు కలర్ కోసం, అలాగే తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక వీటిని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి వాము, జీరా యాడ్ చేసుకోవాలండి. నేను మర్చిపోయాను, పిండిని యాడ్ చేసుకుంటున్నాను. 200 ml వాటర్కి 250 గ్రామ్స్ బియ్యం పిండి అయితే సరిపోతుంది. ఇది బియ్యం పిండి అండి. ఇది బియ్యం పిండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. వాముని ఇలా నలిపి వేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరాను, ఆయిల్ కూడా ఒక 3 or 4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. వాటర్లో యాడ్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను, మీరు వాటర్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. వాటర్లో అయితే చక్కగా మొత్తం కలుస్తుంది. యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి వీటిని తీసుకోవాలి. దీన్ని సాఫ్ట్గా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని చిన్న ముద్దగా తీసి ఒక వెజిటేబుల్ బోర్డు పైన దీన్ని ఈ షేప్లో ఇలా చేసుకోవాలి. ఇప్పుడు 4 hours నానబెట్టుకున్న శనగపప్పుని తీసుకున్నాను. శనగపప్పు వాటిలో అలా కలుపుకుంటూ ఇలా చెగోడి రౌండ్లో చేసుకోవాలి. ఈ షేప్లో చేసుకోవాలి. అలాగే మొత్తం చెగోడీలని ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా మొత్తం చెగోడీలు చేసుకున్నాక స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోవాలి. చిన్న పిండి ముక్కనేసి ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం చేసుకున్న చెగోడీల్ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటి నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. అన్నింటినీ ఇలా రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు అట్లకర్రతో దీన్ని ఇలా మొత్తం తీసేయాలి. అదే ప్రాసెస్లో మిగిలిన వాటిని కూడా ఇలానే యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా తీసుకోవాలి ప్లేట్లోకి. ఇంతేనండి, పప్పు సేగోడలు తయారైపోయాయి. క్రిస్పీగా, క్రంచీగా ఈ పప్పు సేగోడలు అనేవి నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.